2025 ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు చూసుకుందాం. ఇక మీనరాశి వారికి 2025 ఏప్రిల్ నెలలో షష్టగ్రహ కూటమి జరిగినటువంటి ఈ మాసంలో ఉగాది నుంచి మీనరాశి వారికి ప్రతి పనిలో చక్కటి సానుకూల పరిస్థితులే కలిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి 6 గ్రహాలు కలిస్తే ఆందోళన, ఆదుర్ద, ఒత్తిడి ఇవన్నీ కూడా అధిగమించి తృతీయంలో ఉన్న బృహస్పతి యొక్క సంచారం వల్ల మీనరాశి వారికి ప్రతి పనిలో సానుకూలంగా ముందుకెళ్తారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రాబ్లమ్స్ని అధిగమించి విజయం సాధించుకోగలుగుతారు. సమస్య ఉన్నప్పటికీ కూడా దానికి సొల్యూషన్ కూడా మీరే సాధించుకోగలుగుతారు. మీనరాశికి మనోధైర్యం పెరగడం కోసం ఆదిత్య హృదయాన్ని చదువుకోండి. ఈ నెలలో 4 వారాల్లో మొదటి 2 వారాలు కాస్త మధ్యమంగా ఉన్నప్పటికీ చివరి 2 వారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి. జన్మశని ప్రభావం మీనరాశి వారికి ఉన్నప్పటికీ కూడా శ్రమతో కూడుకున్న ఫలితాలు, ప్రయాణాలు ఎక్కువ చేసి రావటం, ఖర్చులు పెరుగుతాయి, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అవుతారు, ఆరోగ్య విషయాలు అనిశ్చిత వాతావరణం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి. అయినప్పటికీ మీనరాశి వారు ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో అన్ని రంగాల్లో ఉండేవారు కూడా నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు లభించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 6 గ్రహాలు జన్మరాశిలో కలవటం, అల్టిమేట్గా ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. ఏప్రిల్ నెలలో మొదటి 2 వారాలు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఐరన్, ఆయిల్ స్పెక్యులేషన్స్, రియల్ ఎస్టేట్, కోర్టు వ్యవహారాల్లో కొంత సమయం తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్, పార్ట్నర్షిప్లు విద్యార్థులకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది. విద్యా విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది. విదేశీ ప్రయాణాలకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొద్దిపాటి సమస్యలను అధిగమించి ముందుకెళ్ళగలగాలి. అందుకని ఏప్రిల్ నెలలో మీనరాశి వారికి కుటుంబపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాంపత్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో ఎలిగేషన్స్, మాట పట్టింపులు, చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు, వాదోపవాదాలు, అశాంతి వాతావరణం సృష్టించుకోకండి. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలంతో కూడుకున్న ఫలితాలు సాధించుకోవడం కోసం గురుచరిత్ర పారాయణ చేయండి. సుందరకాండ పారాయణ చేసుకోండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రతి పనిలో ఆచితూచి అడిగేయండి. మీనరాశి వారికి అన్నింటా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి మాసంగా మీనరాశి వారికి ఏప్రిల్ మాసం మంచి ఫలితాలే కలుగుతాయని మనం భావించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.